ఆన్లైన్ టికెట్ విక్రయాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సత్ఫలితాలనిస్తోంది. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు ఈడిప్ ద్వారా టీటీడీ టోకెన్లు కేటాయించింది. వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల దర్శన టోకెన్ల కోసం 25,72,111 మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోగా ఈడిప్ ద్వారా 1,76,000 టోకెన్లు జారీ చేసినట్టు టీటీడీ ప్రకటించింది. టీటీడీ వైకుంఠ ద్వార దర్శనాల ఈడిప్లో ఏపీ టాప్లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన భక్తులకు 58,923, తెలంగాణకు 41,965, తమిళనాడుకు 11,703, కర్ణాటకకు 20,929, మహారాష్ట్రకు 3,352, కేరళకు 287, పుదుచ్చేరి 181, ఒడిశా 180, గుజరాత్ 114, త్రిపుర 8, పాస్పోర్ట్ 91 మంది భక్తులకు టైమ్ స్లాటెడ్ టోకెన్లు జారీ చేసింది. ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30న 8,71,340 మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోగా ఈడిప్ ద్వారా 57,000 మందికి టోకెన్లు కేటాయించింది. డిసెంబర్ 31న దర్శనానికి 8,52,404 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 64,000 మందికి, జనవరి 1న దర్శనానికి 8,48,367 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే 55,000 మందికి కేటాయించింది. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనాల్లో తొలి 3 రోజులు ₹300 దర్శనం, శ్రీవాణి దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా అన్ని రకాల సిఫార్సు దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వైకుంఠ ఏకాదశి రోజున 70,000 మందికి దర్శన ఏర్పాట్లు చేస్తుండగా గంటకు 4,300 మందికి దర్శనాలు కల్పించనుంది. ఇక ఈడిప్లో ఎంపికైన భక్తులకు ఫోన్ ద్వారా SMS పంపనుండగా అందులోని లింక్ ఓపెన్ చేసుకుని ఉచిత టోకెన్ డౌన్లోడ్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఇక 10 రోజుల్లో 182 గంటల పాటు వైకుంఠ ద్వార దర్శన తలుపులు తెరిచే ఉంటాయి. అందులో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తామని ఇప్పటికే టీటీడీ తెలిపింది. మొత్తంగా ఆ 10 రోజుల పాటు 8 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది.